వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీఎంసెట్ 2026 కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి కౌన్సిలింగ్ 1లో ఒక 30 to 50 కాలేజెస్ అయితే ఆప్ట్ చేసుకోవాలమ్మా. ఓకేనా? అంటే 30 to 50 కాలేజెస్ ఆప్ట్ చేసుకుంటే మన ర్యాంక్కి తగ్గ మంచి కాలేజ్ ఏదో వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ 30 to 50 కాలేజెస్ ఆప్ట్ చేసుకోవాలంటే అసలు మంచి కాలేజెస్ ఏమున్నాయి, వాటి ప్రయారిటీ ఏంటి అనేది మనకు తెలిస్తే మనం వాటిని ఈజీగా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఈ వీడియోలో శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు జిల్లా వారీగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఓకే, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ని ఏ కాలేజ్కి ప్రాధాన్యత ఇవ్వాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీ ర్యాంక్కి సరిపోయే మంచి కాలేజ్ని ఎంపిక చేసుకోవడానికైతే ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే ఆలస్యం చేయకుండా ముందుగా విశాఖపట్నం జిల్లాని ప్రారంభిద్దాం. అయితే ఇప్పుడు విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. ఓకే, ఇవి మనకి విశాఖ జిల్లాలో ఉన్న కాలేజెస్, చాలా రెప్యుటేషన్ ఉన్న కాలేజెస్ ఇవి. అండ్ ఇంకా ఏమన్నా మిస్ అయి ఉంటే అవి ఇంకా మనకి టైర్ 3 కాలేజెస్ కింద మీరు అవి వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ప్రయారిటీ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సెకండ్ జీవీపీ అటానమస్ ఇది, అండ్ థర్డ్ వన్ అనిట్స్, 4 విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ ఉమెన్. ఈ 5 కూడా మనకి టాప్ 5లో ఉంటాయి. కాబట్టి ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో సిఎస్సి ఈసీఈ వాళ్ళు ఈ కాలేజెస్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి టైర్ 2గా అనుకోవచ్చు ఈ కాలేజెస్: రఘు ఇంజనీరింగ్ కాలేజ్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మనకి రఘు 2 కాలేజెస్ ఉన్నాయి. అండ్ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జీవీపీ ఫర్ ఉమెన్, ధాది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎన్ఎస్ రాజు అండ్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, సాంకేతిక విద్యా పరిషత్, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, బిట్స్, సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్, పైడా అండ్ విఐటిఎస్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. మనకి ఇవి 19 కాలేజెస్ ఉన్నాయి. అయితే మీ ర్యాంకుకి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్స్ ఈ ప్రయారిటీ వైజ్ ఇచ్చుకుంటూ వస్తే మీ ర్యాంకుకి తగ్గ కాలేజెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనకి నెక్స్ట్ వీడియో రాబోతుంది. మీకు ఏ కాలేజెస్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కనుక కామెంట్లో చెప్పినట్టయితే ఆ పర్టికులర్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి డిస్ప్లే అయితే చేయబోతున్నాం. కాబట్టి కామెంట్స్లో ఎక్కువ కాలేజెస్ ఎక్కువ కామెంట్స్ వస్తే కౌన్సిలింగ్కి ముందు మనమైతే లైవ్ అయితే స్ట్రీమ్ చేయబోతున్నాం కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలేటెడ్గా. కాబట్టి నెక్స్ట్ మూవింగ్ టు ద ఈస్ట్ గోదావరి ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్ చూస్తే మనకి ఫస్ట్ టాప్ 5లో ఫస్ట్ జేఎన్టీయు కాకినాడ, ఆదిత్య, ప్రగతి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఇంకొక వింగ్, అండ్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ టైర్ 2గా చెప్పబడేవి కాకినాడ, బోనం వెంకట చలమయ్య, ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆదిత్య ఫర్ ఉమెన్, చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీవీసీ, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీనివాస, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పైడా మనకు వైజాగ్లో ఒకటి ఉంది, అదేవిధంగా కాకినాడలో ఒకటి ఉంది, అండ్ రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ ప్రయారిటీ ప్రకారంగా మీకు వచ్చిన ర్యాంక్స్కి సిఎస్సి ఈసీఈ ఫాలోడ్ బై ట్రిపుల్ ఈ, సివిల్ మెకానికల్ అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు మీకు ఎంతైతే ర్యాంక్ వచ్చిందో అవి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద వెస్ట్ గోదావరి ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ కనుక మనం చూసినట్లయితే ఇవి వచ్చేసరికి మనకి వెస్ట్ గోదావరి ఆబ్వియస్గా టాప్ 5లో మనకు అన్ని భీమవరం కాలేజెసే ఉంటాయి. ఫస్ట్ది శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఎస్ఆర్కేఆర్ భీమవరం, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం, స్వర్ణాంధ్ర కాలేజ్ నర్సాపూర్. ఇవి టాప్ 5. నెక్స్ట్ 6th టైర్ 2 కాలేజెస్ శశి, సెయింట్ ఆన్స్, ఆకుల శ్రీరాములు కాలేజ్, సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డిఎన్ఆర్ కాలేజ్, ఏలూరు కాలేజ్, రామచంద్ర కాలేజ్, వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నోవా కాలేజ్ జంగారెడ్డిగూడెం, జోగయ్య వచ్చేసరికి పాలకొల్లు. కాబట్టి ఎవరైతే ప్రాంతీయంగా ఉన్నారో, దూరంగా వెళ్ళలేదు, దగ్గరగా ఉన్న వాటిని ఆఫ్ చేసుకుంటే ఈవెన్ ఈ లాస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో మీకు 1 lakh నియర్గా వచ్చినా కూడా మీకు అయితే సిఎస్ఈసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, టాప్ 5లో అయితే రావు గ్యారంటీగా.
1,80,000 నుంచి అలా వచ్చిన వాళ్ళకి మనకైతే లాస్ట్ కాలేజెస్లో ఈజీగా వచ్చేస్తాయి సీట్స్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద కృష్ణా డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ కనుక చూసుకుంటే మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు లక్కిరెడ్డి బాలరెడ్డి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, పీవీపీ సిద్ధార్థ, ఆంధ్ర లయోలా, ధనేకుల. ఇవి టాప్ 5లో ఉంటాయి. టైర్ 2 వచ్చేసరికి పిఎస్సిఎంఆర్, ఎస్ఆర్కే, మిక్, నిమ్రా, వికేఆర్ విఎన్బిది గుడివాడ కాలేజ్, అండ్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీవాసవి, సన్ఫ్లవర్ అండ్ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీస్ ఆర్ ద కాలేజెస్ ఆఫ్ ద కృష్ణా డిస్ట్రిక్ట్. మీరు ప్రయారిటీ అనేది ఈ విధంగా ఇచ్చుకొని మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఆప్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద గుంటూరు డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ చూస్తే మనకి ఆబ్వియస్గా టాప్లో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది అటానమస్ అండర్ ఏఎన్యూ కింద ఉంది మనకి. అండ్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది యాక్చువల్గా యూనివర్సిటీయే, బట్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి మనకి ఏంటంటే త్రూ ఏపీఎంసెట్ ద్వారా కూడా ఇది ఫిల్ అవుతాయి. డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే మనకి వర్తించవు. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అయితే వాళ్ళు కంపల్సరీగా త్రూ ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టాప్ 2. అండ్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, విజ్ఞాన్స్ లారా, బాపట్లలో సిఎస్సికి మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ మనకి గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైర్ 2 కాలేజెస్లో చాలామంది జాయిన్ అయిపోతారు. కిడ్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్, కేహెచ్ఐటి, చలపతి, విజ్ఞాన్స్ నిరూల, ఇది ఉమెన్స్ కాలేజ్. అండ్ మల్లినేని లక్ష్మయ్య ఉమెన్స్. ఇందులో మనకి కోయిడ్ కూడా ఉంది మనకు అటానమస్ మల్లినేని లక్ష్మయ్య, రెండు పక్కనే ఉంటాయి. తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ జొన్నలగడ్డ నర్సరావుపేట రూట్లో ఉంటుంది ఇది. చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్, నర్సరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెయింట్ మేరీస్ యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కాబట్టి సిఎస్సిసి రావాలంటే మీకు 60 నుంచి 90,000 లక్షలోపు వస్తే మీకు టైర్ 2 లాస్ట్ కాలేజెస్ అన్నింటిలో కూడా సీట్స్ వచ్చేస్తాయి. మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. మంచి బ్రాంచెసే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా లాస్ట్ కాలేజెస్లో. నెక్స్ట్ మూవింగ్ టు ద శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ కనుక మనం చూస్తే ఇక్కడ మనకు శ్రీకాకుళంలో తక్కువ కాలేజెస్ ఉన్నాయి కానీ ఫుల్ ఆన్ డిమాండ్ మనకి ఏపీఎంసెట్ అంటే ఐటమ్ కాలేజ్లో ఫిల్ అయిపోద్ది టెక్కలి, అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. జనరల్గా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అంటే అది లా కాలేజ్ అనుకుంటారు, బట్ సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచెస్ అయితే అందులో ఉన్నాయి. అండ్ శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇవి మనకి ప్రయారిటీ కమ్స్ అండర్ ద శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే మనకి ఇక్కడ జిఎంఆర్ఐటి, జనరల్గా శ్రీకాకుళం అనుకుంటారు, రాజా మనకు అఫీషియల్గా విజయనగరం డిస్ట్రిక్ట్ చూపిస్తుంది కాబట్టి జిఎంఆర్ఐటి డీమ్డ్ యూనివర్సిటీ. కానీ కొన్ని అడ్మిషన్స్ అయితే ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఏపీఎంసెట్ ద్వారా. ఇన్ కేస్ ఏమైనా యాక్సెప్ట్ చేయకపోతే కామెంట్స్లో తెలియజేయగలరు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే జిఎంఆర్ఐటీలో కూడా ఈవెన్ దో అది డీమ్డ్ అయినా కూడా ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద అడ్మిషన్స్ త్రూ ఏపీఎంసెట్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఎంవిజిఆర్ ఎప్పటి నుంచో ఉన్నదే, జేఎన్టీయూ ఇది మనకి స్టేట్ యూనివర్సిటీ గురజాడ, అండ్ లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అండ్ సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద 5 colleges comes under the Vijayanagaram district. And next moving to the last district, that is తిరుపతి డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఎస్వియుసి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్ రెండోది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫస్ట్ది వచ్చేసరికి మనకి ఏంటంటే స్టేట్ యూనివర్సిటీ, ఇది వచ్చేసరికి నార్మల్గా ప్రైవేట్ కాలేజ్ అటానమస్ అనమాట, రెండు సపరేటే, కన్ఫ్యూజ్ అవుతారు నేమ్స్. కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఇలా సిమిలర్ నేమ్స్తో ఉన్న కాలేజెస్ని ఆప్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అండ్ ఉమెన్స్ కాలేజ్, చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అండ్ 8th one ఈజ్ ద వైష్ణవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇవి మనకి ప్రయారిటీ వైజ్ తిరుపతి కాలేజెస్ మీరు ఆప్ చేసుకోవాలి. కాబట్టి ఇంకేమన్నా మనకి కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఫీ రియంబర్స్మెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి. రియల్ లైఫ్ మిస్టేక్ కొంతమంది స్టూడెంట్స్ చేసి దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేస్తాము, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ పెట్టాం.
ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఇది మనకి కరెక్ట్ టైము. ఓకేనా? మీకు ఇంకా టైం ఉంది కౌన్సిలింగ్‌కి. ఏమన్నా డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేకపోతే చెక్ చేసుకోండి. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో కవర్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే తొందరలో మనం కౌన్సిలింగ్‌కి ముందు లైవ్ చేయబోతున్నాం. మీ కాలేజ్ నేమ్స్ కనుక కామెంట్స్‌లో చెప్పినట్లయితే ఆ ర్యాంక్స్, ఆ కాలేజెస్‌ని మనం డిస్ప్లే చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లైవ్‌లో అడగొచ్చు. అండ్ నెక్స్ట్ గుంటూరు రిలేటెడ్ సపరేట్ మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది కాలేజెస్. అండ్ ఈసీఈకి ఏంటి బెటర్ మనకి అడ్వాంటేజెస్ అనేవి అదొక వీడియో. అండ్ టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ ఏది బెస్ట్, అండ్ మీ డిస్ట్రిక్ట్కి బెస్ట్ కాలేజెస్ ఏది, ఇలా డిఫరెంట్ వీడియోస్ అయితే మనకి మన ఛానల్లో ఉన్నాయి రిలేటెడ్ ఎంసెట్. మీరైతే ప్లీజ్ గో త్రూ దట్ అండ్ మీకైతే అవైలబుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, subscribe and encourage our channel and stay tuned and thanks for watching.